హాయ్ అండి. నమస్తే అందరికీ. ఈరోజు నేను మీకు ఒక కొత్త ఇల్లు చూపిస్తానండి. సారీ, కొత్త ఇల్లు కాదు, పాతకాలం నాటి ఇల్లు. ఇది చూడంగానే మీకు అర్థమయ్యే ఉంటుంది. మీరు అనుకున్నది నిజమేనండి. మండువా లోగల ఇల్లు అనమాట. చాలా పాతకాలం నాటి ఇల్లండి. ఇది వచ్చి కోనసీమ జిల్లా అమలాపురం దగ్గర బోడస్కూరులో ఉందండి ఈ హౌస్. ఇలాంటి హౌసెస్ చాలా తక్కువ కనిపిస్తాయండి మనకి. బట్ అనుకోకుండా మాకు కనిపించింది. ఎప్పటినుంచో అనుకుంటున్నానండి ఇలాంటి ఒక హౌస్ నేను వీడియో తీయాలి అని. బట్ నాకు ఎప్పుడు కనిపించలేదు. కోనసీమలోనే ఇటువంటి హౌసెస్ కనిపిస్తున్నాయి. బట్ చాలా వరకు ఇటువంటి హౌసెస్ తీసేస్తున్నారు కదా. ఈ హౌసెస్ మొత్తం కూడా వీళ్ళయేనండి. మొత్తం 3 హౌసెస్ ఉన్నాయి. లైన్గా ఫస్ట్ ఒక హౌస్కి వెళ్ళి డోర్ కొట్టాము, వాళ్ళు ఓపెన్ చేయలేదు. సెకండ్ వాళ్ళు చెప్పారనమాట వీళ్ళు ఓనర్స్ అని. సో ఫైనల్గా ఓనర్స్ ఇంటికి వచ్చామన్నమాట. సో చూసారా, 3 హౌసెస్ కూడా పక్క పక్కనే ఉన్నాయండి. 3 కూడా ఇంచుమించుగా ఒకలానే ఉన్నాయి. సో హౌస్లోకి వెళ్ళి మొత్తం చూసేద్దాం, వచ్చేయండి నాతో పాటు మీరు. అవుట్ సైడు కొబ్బరికాయలు ఒలుస్తున్నారండి. చాలా ఫాస్ట్గా భలే ఒలుస్తున్నారండి. సో ఇప్పుడు మన హౌస్లోకి వెళ్ళిపోదాం. చూసారా ఎంత పెద్ద అరుగుందో ఇక్కడ. సో ఎంతమందైనా కూర్చోవచ్చండి. చాలా విశాలంగా ఉంటుంది. అలానే పైన సో బల్లలు అవి కూడా వేశారు. సో చూసారా, ఏసీ అంటే కొంత రీమోడలింగ్ చేశారంటండి ఈ హౌస్ని. ఆ పాతకాలం నాటి చైర్, సో ఫ్యాన్, పైన చెక్కలు డిఫరెంట్గా ఉన్నాయి. నాకు మాత్రం ఫుల్గా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరి. ఇలాంటి హౌసెస్ ఇప్పుడు ఎక్కువ కనిపించట్లేదండి. ఎందుకంటే ఇవి పాతకాలం నాటి అని చాలా వరకు తీసేస్తున్నారు. ఇంకా ముందు ముందే ఇటువంటి హౌసెస్ చూడలేమేమో కూడా అనిపిస్తుంది. సో వీరే హౌస్ ఓనర్ అనమాట. సో మమ్మల్ని లోపలికి పిలిచి అంతా చూపించారు. సో చూసారా, ఇది మండువా లోగల్ అంటే మనకు అర్థమైపోతుంది. బట్ నార్మల్గా అయితే ఓపెన్ ఉంటుంది. ఇది ఓపెన్ కాకుండా సో మధ్యలో ఇలా ఒక గొట్టంలా పెట్టారండి. సో అక్కడ చూసారా, బాక్స్లా కనిపిస్తుంది, మీకు విడిగా చూపిస్తాను. అందులోకి వాటర్ అనేది వెళ్తుందంటండి. సో ఒక ఆ చెక్క అనేది లేపి చూపించారు. అంటే చీకటిగా ఉంది, బట్ అయినా కూడా సో ఇందులోకి వాటర్ వెళ్తాయంటండి. అంటే ఓపెన్గా లేకుండా సో క్లోజ్ చేసేసారనమాట. సో చూసారా, అందులోకి వాటర్ అనేది వెళ్తుందంటండి. పైనుంచి వర్షపు నీళ్ళు వస్తాయి కదా, సో అవి అందులోకి వెళ్తుందని చెప్పారు. సో కొంచెం లోతుగానే ఉంది. తర్వాత రూమ్స్ అవి అంటే డోర్స్ అవి కొంచెం మోడిఫికేషన్ చేయించారని చెప్పారనమాట. సో కొన్నేమో పాతవి తెలుస్తుంది కదా మీకు, గొళ్ళాలు అవి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అన్నీ చూసుకుంటూ వెళ్ళామండి. మా పాప చూసారా, ఏంటో దానికి కూడా కొత్తగా అనిపించి అన్నీ సో వెతికేస్తూ ఉంది. అంటే ఈ హౌస్ కొత్తగా అనిపించింది అనమాట. నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. సో అన్నీ విడివిడిగా చూసుకుంటూ వెళ్ళామన్నమాట. సో లోపలికి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇది నేను కిచెన్ ఏమో అనుకున్నాను, బట్ కాదండి. సో మీరే చూద్దురు కానీ రూమ్స్ మాత్రం చాలా విశాలంగా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. రూమ్స్ ఇంత పెద్దగా ఉంటాయని అనుకోలేదు నేను. బయట నుంచి చూసాను, ఎప్పుడు లోపలికి వచ్చి చూడలేదు. ఫస్ట్ టైం అనమాట మండువా ఇల్లు చూడడం అనమాట. సో దేవుడి గది అండ్ డైనింగ్ రూమ్ అండి. సో చూసారా, చాలా పెద్దగా ఉంది. సో చాలా బాగా కట్టారు కదండి. సో డైనింగ్ రూమ్. సో అలానే పక్కన ఇంకొక రూమ్ ఒకటి ఉందండి. ఇటు సైడ్ వచ్చి ఫ్రిడ్జ్, సమ్ బీరువా అన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత నెక్స్ట్ బ్యాక్కి వస్తున్నాము. ఇది చూసారా అసలు, సో ఎంత సామానమైనా పెట్టుకోవచ్చండి, అంత పెద్దగా ఉందన్నమాట. ఎన్ని సామాన్లైనా పట్టేస్తాయండి. నాకైతే భలే నచ్చింది. సో కిచెన్ రూమ్ అండి. యాక్చువల్ నేను ఓపెన్ చేస్తానని అనుకోలేదు. అంటే కొన్ని సామాన్లు బయట పెట్టారు, అలానే సో లోపలికి ఓపెన్ చేశారనమాట ఆంటీ. సో లైట్ వేశారు. కొంతవరకు రీమోడలింగ్ చేశారని చెప్పాను కదండి. సో అందు గురించని కొంచెం డిఫరెంట్గా ఉంది. సో రాగి బింది, ఇత్తడి బింది, సో షింక్ కూడా ఇప్పుడు కాదు, ఓల్డ్ మోడల్ అది కూడా. సో ఇది వచ్చి సో అంటే బౌల్స్కి క్లీన్ చేసుకునేవి కొన్ని ఐటమ్స్. సో రోలు చూసారా, సో రోలు అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. భలే వెంటిలేషన్ భలే ఉంటుందండి. ఫుల్ గాలి వస్తుంది అనమాట. సో ఇటేమో వాషింగ్ మిషన్, సమ్ ఇంకా సో ఇటు కూడా కొన్ని ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చి స్టోర్ రూమ్ అంట. బట్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, మీకు కూడా చూపిస్తాను ఇక్కడ నేను.
కిలో రాయి, సో హాఫ్ కిలో, పావు కిలో, సో అవి కూడా కనిపించాయి. బీండ్రము, సమ్ ఐటమ్స్ అంటే స్టోర్ రూమ్‌లో యూజ్ చేస్తారంటండి. అంటే ఎక్కువగా యూజ్ చేయకుండా ఉంటాయి కదా ఐటమ్స్. సో అవన్నీ కూడా ఇందులో పెడతారంట. ఇక్కడి నుంచి కొంచెం పక్కకొస్తే చూసారా ఎంత ఓపెన్ ప్లేస్ ఉందోనండి. ఇంత ప్లేస్‌లో మనం ఎన్ని రకాల మొక్కలేసుకోవచ్చో, ఎన్ని రకాలు ఎండబెట్టుకోవచ్చు. నాకైతే భలే నచ్చిందండి తులసి కోట. ఈ సైడేమో బాత్రూమ్స్ ఉన్నాయి. సో వెనకాలేమో పెద్ద పెంకుటిల్లు. చుట్టూ ప్రహరీ గోడ, చాలా ఓపెన్ ప్లేసు. చాలా బాగుంది కదండీ! నాకైతే నచ్చిందండి. మా పాప మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది. మరి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.